హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వైట్ బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకొని బీన్స్ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. బీన్స్ ఈ విధంగా మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని కూరకు సరిపడా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, మన వైట్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి.